ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్. రంగురంగుల ఆకర్షణీయమైన అందమైన బట్టలు వేసుకుని రంగురంగుల బటర్ఫ్లై లాగా ఉండడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మన చింకీకి కూడా ఇష్టం అలాగే ఉండే ఉంటుంది. కానీ గట్టుకి అలా ఇష్టం ఉండదు. అరే అరే అలా అని గట్టు చెప్పలేదు, అతని బట్టలు చెప్తున్నాయి. గట్టు చాలా అల్లరి పిల్లాడు. ఎప్పుడు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ కూర్చునేవాడు, పడిపోయేవాడు. ఇంకా ఎక్కువ చెప్పాలి అంటే అతను కలర్ వరకు కూడా కొన్ని విషయాలు ఉంటాయి. అర్థం కాలేదా? అరే చిన్న చిన్న గొడవలు అయితే అవుతూ ఉంటాయి కదా, అందులో బట్టల తప్పే ఉంది. గట్టు, ఇవాళ మళ్ళీ నువ్వు షర్టు పాడు చేసుకుని వచ్చావు బాబు, బట్టలతో ఆటలు ఆడకూడదు. అలా గట్టుది ఒకటే సమాధానం ఉండేది. సారీ మమ్మీ, మళ్ళీ అలా చెయ్యను. మరుసటి రోజు సాయంత్రం మళ్ళీ స్కూల్ యూనిఫామ్ పాడు చేసుకుని వచ్చేవాడు. చింకీకి మంచి మంచి బట్టలు వేసుకోవడం మాత్రమే ఇష్టం కాదు, చింకీ బట్టలను బాగా చూసుకునేది. తన బట్టలను తను చాలా శుభ్రంగా ఉంచుకునేది. చిన్న మరక కాదు కదా, తన బట్టల మీద ఒక ఈగ వెళ్లడం కూడా ఎవ్వరూ చూడలేదు. బట్టల విషయంలో చింకీ అలా ఉండేది. ఇంకా అలానే నడుస్తూ ఉంది. మెల్లిమెల్లిగా గట్టు చింకీ పెద్దగా అవుతారు. హై స్కూల్లో అవర్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. స్కూల్ తర్వాత ట్యూషన్, ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్ యూనిఫామ్లోనే ఉండేవారు. ఇంకా రంగురంగుల బట్టలు కబోర్డ్లోనే పడి ఉండేవి. అరే యార్ గట్టు, ఏంటి ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకి తెల్లటి యూనిఫామ్? నాకు బోర్ వచ్చేసింది, కానీ ఏం చేయగలను? స్కూల్లో రంగురంగుల బట్టలు ఎలా లేదు కదా, ఇలా ఏం బాలేదు గట్టు. కానీ నాకు బోర్ కొట్టడం లేదు, నాకు ఈ యూనిఫామ్ కూడా చాలా ఇష్టం. అది విని చింకీ కోపంగా గట్టుని ఇలా అంటుంది. ఆహా, నీకు యూనిఫామ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, ఎందుకంటే అది తెల్లగా ఉంటుంది. ఆ తెల్లటి మెరుపుని పోగొట్టే పని చేయటమే కదా నీ హాబీ. ఏం చింకీ, అలా ఎందుకంటున్నావు? చూడు, కొంచెం నీ యూనిఫామ్ ని మొత్తం ఎలా చేసుకున్నావో చూడు. సారీ, ఇక ముందు అలా జరగదు. అది కేవలం చింకీ మాట కాదు, స్కూల్లో పిల్లలు అందరూ స్కూల్ యూనిఫామ్ వేసుకుని బోరవుతారు. అంతేకాదు మిశ్రా సార్ కూడా రోజు పిల్లల ఈ స్కూల్ యూనిఫామ్లో చూసి బోరవుతారు. ఇంకా ఒకరోజు హఠాత్తుగా మిశ్రా సార్ క్లాస్కి వచ్చి అలాంటి అనౌన్స్మెంట్ ఇస్తారు అంటే అది విన్న తర్వాత పిల్లల మొహాలు అన్నీ కలర్ఫుల్గా మారిపోతాయి. పిల్లలు, మండే రోజు స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది. ఎవరు ఏం వేసుకోవాలి అనుకుంటే అవి వేసుకోండి. ఏ క్రియేటివిటీ చూపించాలనుకుంటే అవే చూపించండి. మండే కాంపిటీషన్కి అందరూ రెడీ అవ్వండి. మండే యూనిఫామ్ లేదు. క్లాసులో పిల్లలు అందరూ నిజంగా చాలా సంతోషంగా ఉంటారు. సాయంత్రం అందరూ మాట్లాడుకుంటారు. నేను ఒక ఏంజిల్లా వస్తాను. నేను సోల్జర్లా తయారై వస్తాను. నేను పైలట్లా వస్తాను. అరే, ఇది కాంపిటీషన్, సీక్రెట్ గా ఉంచుకోండి. ఇవాళ అన్ని చెప్పేస్తారా? మండే రోజు స్పెషల్ ఏముంటుంది? ఓ వెరీ స్మార్ట్. ఇప్పుడు మేము కూడా చూస్తాము మండే రోజు నువ్వు ఏం వేసుకుని వస్తావో. నాకు ఛాలెంజా? సరే, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. సాయంత్రం గట్టు చింకీ ఇంటికి రాగానే గట్టు అరుస్తూ అరుస్తూ నాన్న చెవులు పిండేస్తాడు. నాన్న, నాకు పైలట్ డ్రెస్ తెచ్చివ్వండి. ఇప్పుడంటే ఇప్పుడే కావాలి. అరే సరే సరే, రేపు ఎలా అయినా సండేనే కదా, ఇద్దరికి కాంపిటీషన్ ఉంది కదా, చింకీని కూడా తీసుకుని వెళ్దాం. చింకీ, కాంపిటీషన్లో నువ్వే డ్రెస్ వేసుకుంటున్నావు. అది విని గట్టు నవ్వుతూ ఇలా అంటాడు. తను ఇంకా డిసైడ్ అయి ఉండదు కాంపిటీషన్లో ఏ డ్రెస్ వేసుకోవాలో. పాపం చింకీ ఆలోచనలో పడింది. తను ఏం వేసుకోవాలి, దానికి ఫ్యాన్సీ టచ్ ఉండాలి, ఇంకా తను కాంపిటీషన్ కూడా గెలవాలి అంతే అని. కానీ తనకి ఏమీ అర్థం కాదు. గట్టు తనని ఏడిపించడానికి తన ముందు డాన్స్ చేస్తూ ఉంటాడు. నాకు పైలట్ డ్రెస్ వస్తుంది, నీకేంటి? చెప్పు చెప్పు చెప్పు. పాపం చింకీ బాధపడి ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్తుంది. అమ్మ తనని ఓదారుస్తుంది. తర్వాత కబోర్డ్ తెరిచి తన పాత బట్టలు చూపిస్తుంది. చింకీ ఆ బట్టలు చూసి మెరిసిపోతుంది. వావ్ అమ్మా, మీ చిన్నప్పటి బట్టలు కూడా ఉన్నాయి ఇందులో. జాగ్రత్తగా పెట్టుకున్నాను నేను. అప్పుడే చింకీకి ఒక ఐడియా వచ్చింది. ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పింది. థ్యాంక్స్ మమ్మీ, నాకు ఐడియా ఇచ్చినందుకు. ఇంకా ఆ రోజు రానే వచ్చింది. దేనికైతే అందరూ ఎదురు చూస్తున్నారు, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ రోజు. మండే రోజు పిల్లలందరూ ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుని వస్తారు. గట్టు అయితే పైలట్ అయ్యి అక్కడ ఇక్కడ ఎగురుతూ ఉంటాడు.
పిల్లలను జడ్జి చేయడానికి ముఖ్యమైన జడ్జిని పిలుస్తారు. అరే ఎక్కడ ఉంది ఆ చింకీ? పాపం తను భయపడి ఇంటి నుంచి రాలేదు. అప్పుడే చింకీ ఎంట్రీ ఇస్తుంది. అందరూ తనని చూస్తూ ఉండిపోతారు, ఇంకా నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే చింకీ ఎన్నో బట్టలను చిన్న చిన్న ముక్కలు చేసి వాటితో ఒక డ్రెస్ తయారు చేయించుకుంటుంది. అరే చింకీ, ఇంకేమీ దొరకలేదా వేసుకోవడానికి? ఇది ఏంటి చిరిగిపోయిన బట్టలు? ఇది చిరిగిపోయిన బట్టల దుకాణంలా కనిపిస్తుంది. జడ్జెస్ చింకీకి రిజల్ట్స్ ఇస్తారు. ఇంకా రిజల్ట్స్ అందరికీ చెప్తారు. పిల్లలు, ఈ కాంపిటీషన్ విన్నర్ ఎవరు అనంటే చింకీ. అది విని గట్టు ఇంకా బంతి ఒక్కసారిగా షాక్ అవుతారు. నాకు తెలుసు మీరు ఆశ్చర్యపోతారని. నేను కూడా ఆశ్చర్యపోయాను చింకీ క్రియేటివిటీ చూసి. మీరు అందరూ కేవలం రెడీమేడ్ డ్రెస్ తీసుకొని వచ్చారు, కానీ నాకు కనిపిస్తుంది చింకీ క్రియేటివిటీ. తను తన అమ్మా నాన్నల చిన్నపాటి బట్టల నుంచి ఇప్పటి బట్టల దాకా చిన్న చిన్న పీసెస్ తీసుకొని ఒక అందమైన డ్రెస్ తయారు చేసుకుంది. అందులోని పాతకాలపు బట్టల ప్యాటర్న్ తెలుస్తుంది. ఆ జమానాలో ఏం వేసుకునేవారు అని. అప్పటి ఫ్యాషన్ ఇంకా ఇప్పటి ఫ్యాషన్ తన డ్రెస్లో ఇవన్నీ దాగి ఉన్నాయి. తన డ్రెస్ని నేను ముందు స్టడీస్కి కూడా పంపిస్తాను, కానీ ఇప్పుడు నేను చింకీని ట్రోఫీ తీసుకోవడానికి పిలుస్తాను. చింకీ స్టేజ్ మీదకి వెళ్ళి తన ట్రోఫీ తీసుకుంటుంది. అందరూ తనకి చప్పట్లు కొడతారు. ఇలా చింకీ తన క్రియేటివిటీతో కాంపిటీషన్లో గెలిచి ప్రైజ్ తీసుకుంది. మీకు ఈ వీడియో బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి.